నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో విజ్ఞాన్ గారు. గత కొన్ని రోజులుగా మైత్రి మూవీస్ వాళ్ళ సంస్థలకి సంబంధించి ఐటీ దాడులు జరుగుతున్నాయి. ఆ కోణంలోనే మన సుకుమార్ గారు సంబంధించి కూడా ఐటీ దాడులు జరిగాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే ఇప్పుడు ఏవో దొరికాయి అంటూ వార్తలు. ఏం దొరికాయి దాడుల్లో? సో ఇక్కడ ఏం జరిగిందంటే బేసిక్గా మైత్రి మూవీస్ పైన ఐటీ రైట్స్ అని ఎప్పటి నుంచో చూసాం. మనం ఎందుకు చేసిందో కూడా మాట్లాడుకున్నాం. ఇంతవరకు ఓకే. వీళ్ళు సినిమాల్లో నుంచి వచ్చిన డబ్బులన్నీ ల్యాండ్ మీద పెట్టుబడులు పెట్టారని, బాగా ఆస్తులు ఉన్నాయి వీళ్ళకని చెప్పేసి, అండ్ సినిమాల్లో కూడా ఫారిన్ పెట్టుబడులు బాగా తెచ్చుకున్నారని వీళ్ళు ఏదో రాసుకొచ్చారు. ఒకటి అడుగుతా, సినిమా తీయడానికి వీళ్ళకి ఫైనాన్స్ కావాలి. ఫారిన్ నుంచో ఎన్ఆర్ఐ ఎవడో పెట్టుబడి పెట్టాడు. అయితే ఏంటి పెడితే ఏంటి ప్రాబ్లం ఏంటి? అప్పు తీసుకున్నారు, కట్టుకుంటారు, తప్ప లేదు. నెక్స్ట్ సినిమాలో లాభాలు వచ్చాయి, వెంటనే ల్యాండ్ కొన్నారు. అయితే ఏంటి? వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? నీకు లాభాలు వస్తే ఆ క్యాష్ అట్లా పెట్టేసి నీకు ట్యాక్స్ కడతా ఉండాలా? వాళ్ళు ఎవరైనా సరే ఏదో ప్రాపర్టీ కొంటారు కదా, ల్యాండ్ కొన్నారు, మొయినాబాద్లో ఎక్కడో ఇల్లు కొన్నారు, ఎవరికైనా సెటిల్మెంట్ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ గారు స్ట్రాంగ్గా ఉండబట్టే ఇప్పుడు ఇదేంటి ఇప్పుడు వీళ్ళందరికీ ఇన్ని ల్యాండ్లు, రామనాయుడు గారు కానివ్వండి, అప్పట్లో ఆర్టిస్టులు అందరూ, ఈవెన్ మురళీమోహన్ కూడా డబ్బులు వచ్చినప్పుడు బాగా రియల్ ఎస్టేట్ వ్యాపారాలు అవన్నీ చేసి ఈరోజు పైకి వచ్చాడు. అండ్ ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలామంది ఎవరైనా సరే ఓకే. ఇంతెందుకు రీసెంట్ జబర్దస్త్ చూసుకున్నా కూడా ఒక్కొక్కరు డెవలప్ అయిన తర్వాత ఒక ఇల్లు కొనుక్కుంటున్నారు. లోన్ పెట్టో లేకపోతే డబ్బులు ఇచ్చో ఎవరో ఒకరు. నిన్న కూడా ఆ పిల్ల ఫైమా అనే అమ్మాయి మా అమ్మ నాన్న కోసం ఇల్లు కట్టించాను చూడండి అని చెప్పి చిన్న డబ్బా చూపించింది. ఏదో వాళ్ళ స్తోమతకు తగ్గట్టు ఎవరైనా ఒక ఇల్లు కొనాలనుకుంటారు, ల్యాండ్ కొనాలనుకుంటారు, భూమి కొనాలనుకుంటారు. ఇప్పుడు మనమైనా సరే రూపాయి వచ్చింది అంటారు అనుకో, ఓ పావులా ఎక్కడన్నా ఒక ల్యాండ్ మీద ఇసిరేయాలనిపిస్తుంది. అనిపిదా? ఎక్కడో దగ్గర ఎంతో అక్కడ ఒక ముక్క ఇక్కడ ఒక ముక్క అంటే తర్వాత ఎప్పటికో ఉపయోగపడుతుంది. ఎప్పుడు చిల్లరను ఒక ముక్క కొనుక్కుంటే తప్పే ఉంది. ఇంతో 100 గజాలు 200 గజాలు వాట్ ఎవర్, అది కామన్ ఎవరికైనా సరే. దీనికి వీళ్ళు పెద్ద ఏదో చేసేసి వీళ్ళ దగ్గర ఆస్తులు ఉన్నాయి, ఇవి కొన్నారు అవి కొన్నారు, అక్రమంగా ఏం సంపాదించారు చెప్పు? సినిమాలో లాభాలే సంపాదించారు. కాబట్టి ఇక్కడ వీళ్ళ క్వశ్చన్స్ ఏంటంటే, ఈ సినిమాలో లాభం రాలేదు అని నువ్వు నాకు ట్యాక్స్ కట్టలేదు, ఈ సినిమాలో లాభం, ఈ ఇల్లు ఎక్కడ కొన్నావంటే ఆ సినిమాలో వచ్చిన లాభంతో కొన్నాను అంటున్నావు. లాభం రాలేదు అని నువ్వే అంటున్నావు, లాభం వచ్చింది అని నువ్వే అంటున్నావు. వచ్చిందని నువ్వు చెప్పట్లే, కానీ మాకు అక్కడ కనపడుతున్నాయి. ఇవన్నీ ఎలా కొన్నావు అని నువ్వు, ఇవన్నీ ఎలా కొన్నావు అంటే నేను ఇలా కొన్నాను, ఇట్లా వాటికి ఉంటాయి. నేను కొన్నప్పుడు దాని రేట్ ఇంతేనండి, ఇప్పుడు పెరిగింది అని కూడా చెప్పుకోవచ్చు. వాళ్ళ లెక్కల ప్రకారం ఆ టైంలో ఆ ల్యాండ్ రేట్ ఎంత ఉంటాయి అని. ల్యాండ్ రేట్లు రోజు రోజుకి మారిపోతున్నాయి. ఈ రోజు 1000 ఉన్నది రేపు ఓవర్ నైట్ 1,00,000 అయిపోయినా ఆశ్చర్యపోలేని పరిస్థితి. ఎప్పటికప్పుడు వీళ్ళు కొండలు కూడా మంచిగా ఇటు మోయినాబాద్, మోకిలా ఇటు సైడ్ అనమాట. మన మణికొండ నుంచి కొంచెం ఇటు చిలుకూరు బాలాజీ టెంపుల్ సైడ్ ఆ మధ్యలో అక్కడ మోయినాబాద్ అంటే ఇంకోటి మంచి చిలుకూరు బాలాజీ నుంచి పక్కన పెడితే అటు రాజేంద్ర నగర్ దగ్గర బుద్వేల్లో పెద్ద ఐటీ పార్క్ పడింది. మళ్ళీ ఇది సేమ్ మన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లాగా, హైటెక్ సిటీ లాగా, అటు కండ్లకోయలాగా ఇటు బుద్వేల ముందు పడింది ఐటీ సెజ్. సో ఆ రకంగా చూసుకుంటే ఆ ల్యాండ్ రేట్లు ఇంకా పెరుగుతాయి. ఎందుకంటే అటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్కి మోయినాబాద్ దగ్గర, అటు ఔటర్ రింగ్ రోడ్కి, ఎయిర్పోర్ట్కి దగ్గర, ఇటు ఇంకో సెజ్ ఐటీ సెజ్కి దగ్గర, అండ్ మంచి కాళీమందిర్ రూట్, చిలుకూరు రూట్ బాగా డెవలప్ అయిన ఏరియానే కొనుక్కున్నారు. వాట్స్ రాంగ్ ఇన్ ఇట్? అసలు ఈ ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి ఎందుకు మైత్రి మూవీస్ మీద అంత కక్ష పడింది అనుకోవాలి? అది వీళ్ళ తప్పే. వీళ్ళు మేమేంటంటే మొత్తం వీళ్ళు చచ్చిపోయే వరకు ఎన్ని సినిమాలు తీస్తున్నారో అన్ని లిస్ట్ ఇచ్చేసారు. గూగుల్లో వికీపీడియా కొడితే వచ్చేస్తుంది. వికీపీడియాలో మైత్రి మూవీస్ అని కొడితే అప్కమింగ్ మూవీలు అని చెప్పేసి 6-7 ఉంటాయి. అన్నీ కూడా 150-200 కోట్లు, 150-200 కోట్ల సినిమాలు అనమాట. అవన్నీ చూసుకుంటే వీళ్ళకి ఏమనిపిస్తుంది, ఓహో ఇన్ని చేస్తున్నారు అంటే వీళ్ళ దగ్గర ఏదో ఉన్నాయి. నేను అడిగితే మాత్రం చెప్పట్లేదు. చెప్పు, నువ్వు నాకు చెప్పు, ఈ ఆస్తి ఏది నా లేదండి, అది నా కట్నం కింద వచ్చింది, అది మా మావగారు కొన్నారు, అది మా ఆవిడకి వాళ్ళు ఎవరో గిఫ్ట్గా ఇచ్చారు, ఇది నా ప్రతిభకు మెచ్చి నా ఫ్యాన్ ఇచ్చాడు, ఇన్ని రకాలు చెప్పుకుంటారు. అంటే దాన్ని ఫారిన్ పెట్టుబడులు అంటారు. ఇవాళ రేపు ఏంటంటే సెలబ్రిటీస్కి ఇది ఒకటి మంచి విషయం ఏముందంటే, ఫ్యాన్స్ కూడా బహుమతులు ఇస్తూ ఉంటారు కదా, దానికి ట్యాక్స్ కట్టక్కర్లొద్దు. గిఫ్ట్ వచ్చింది వాడు కట్టుకుంటాడు, కొన్నోడు ఎవడో, మన గిఫ్టే కదా.
ఇప్పుడు అంతేందుకు బిగ్ బాస్లో చేరిన వాళ్ళకి కూడా ఒక ఇల్లు గిఫ్ట్లు ఇస్తున్నావు, ల్యాండ్లు గిఫ్ట్ ఇస్తున్నావు అంటారు. అది వాళ్ళ వ్యవహారం వాళ్ళు చూసుకుంటారు. ఏది మన తిరుపతి హుండీలో సమర్పించుకున్నట్టు అనుకోండి ఫ్యాన్స్. సో ఆ రకంగా వీళ్ళు అది అట్లా కన్వర్ట్ చేసుకుంటారు. కేసు అయితే పెద్దగా నిలబడదు. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వచ్చే రూమర్స్ వల్ల వీళ్ళు ఇబ్బందులు ఏం పెడుతున్నారంటే, మీరు ఇవాళ విచారణకు రావాలి అంటే అలా షూటింగ్ ఆపేయాలి. అది చాలా ఇబ్బంది. ఒకరోజు షూటింగ్ అయిపోతే మళ్ళీ ఆ షెడ్యూల్ ఇవన్నీ ప్లాన్ చేసుకోవడం, వాళ్ళకి ఎక్కడికో వెళ్ళిపోవడం ఇంత అవుతుంది. సో ఇట్లా చేసుకుంటే ఎటు చేసి ఇబ్బంది అయితే పడుతున్నారు. ఆ విషయంలో మనకి ఉంది. కాకపోతే చూసుకోవాలి కొంచెం. ఈ ముఖ్యంగా చాలా సంస్థలు ఉన్నప్పటికీ ఎందుకో మైత్రి మూవీస్ సంస్థ మీదే ఒక కన్నేసి ఉంచారు, వెనకాల ఏదో జరుగుతుంది అని కూడా ఒక టాక్ వస్తుంది. వెనకాల ఏదో జరుగుతుంది అంటే ఏం లేదు, సింపుల్గా వీళ్ళకి నిజంగానే మంచి సినిమాలు తీశారు, నిజంగానే డబ్బులు వచ్చాయి, జెన్యున్ గా బిజినెస్ వాళ్ళే చెప్పుకుంటున్నారు కదా ఇన్ని కోట్లు. ఇప్పుడు దసరా రిలీజ్ అయింది, అది మిక్స్డ్ టాక్ తో వెళ్ళినప్పటికీ 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. 50 కోట్లు మరి 3 రోజులకి మరి అవన్నీ చూపిస్తున్నారు వీళ్ళు. అట్లా చేస్తుంటే వీళ్ళు చెప్పేటప్పుడు చెప్పుకుంటున్నారు, తర్వాత అడిగితే అబ్బాయి లాభాలు రాలేదంటున్నారు. ఇప్పుడు 100 కోట్లలో 18 కోట్లు వీళ్ళు ట్యాక్స్ కట్టాలి, 18%. వీళ్ళేమనుకుంటారన్నా 18 కోట్లు ట్యాక్స్ ఎందుకు కట్టాలి, ఇంకా చిన్న సినిమా వచ్చేస్తుంది కదా, లేదా అక్కడ ల్యాండ్ వస్తుంది. 18 కోట్లు ఇట్స్ నాట్ ఏ జోక్ యార్. అంటే 18 కోట్ల కోసమే కదా మొన్న మన రానాగట్టు పంచాయతీ అయింది, ఫిలిం నగర్లో హోటల్ అని చెప్పేసి. ఫస్ట్ ఎప్పుడో 8 కోట్లు ఉంటే ఇప్పుడు 18 కోట్లు అయిందంట. 18 కోట్లు అయిందని చెప్పేసి వాడు ఆశపడేసి దాని మీద ఏదో చేశారు. ల్యాండ్ రేట్లు రోజు రోజు పెరుగుతూనే ఉంటాయి. కాకపోతే వీళ్ళు ట్యాక్స్ కడితే తప్పేంటి, ఎందుకు అంటే అన్నీ ఎంజాయ్ చేస్తారు, ట్యాక్స్ దగ్గర అబ్బాయి ఎందుకు ఇవ్వాలి అనిపిస్తుంది. ఊరికే గవర్నమెంట్కి ఇవ్వాలంటే ఎవరికైనా కాస్త బాధే, మరి అదే నడవాలి కదా. అంటే వీళ్ళకి ఉండాలి, వాళ్ళు ఏమైనా చేసుకొని తర్వాత సంగతి ఇవ్వాలి, తప్పులేదు. బట్ తప్పు లేదు కాదు, ఇవ్వాలి, రూల్ అది, రూలే. వీళ్ళకి ఇవ్వకపోతే అవ్వట్లా. ఏమో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంత వద్దులే, మన వ్యవహారాలు ఎందుకులే. ఇప్పుడే ఏదో వీళ్ళకి అనిపిస్తుంది. జస్ట్ ఓవరాల్గా చెప్పాలి అంటే, ఇప్పుడు ఒకవేళ సినిమా నష్టమే వచ్చింది అనుకో, అది అనుభవిస్తున్నావు కదా, నష్టం వచ్చిందని మైండ్ ప్రిపేర్ చేసుకొని పోతే అయిపోయిందని చెప్పి అటు పడేసేస్తే మర్చిపోతే బెటర్ కదా. లేదా ఒక మేనేజర్ని పెట్టుకొని లాభాలు వచ్చిన తర్వాత వీళ్ళు కూడా తెలివైన వాళ్ళే, దాన్ని ఏదో మ్యానిపులేట్ చేస్తారు, అట్లా ఇట్లా చేయగలిగినంత వరకు. ఎందుకు ఆ అధికారులకి మనిషికి 1 కోటి ఇస్తే 4 కోట్లతో అయిపోతుంది. ఆ 18 కోట్లు కూడా కలిపి కట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీరు లంచాలు తీసుకుంటారని చెప్తున్నారా? అంటే మన సుకుమార్ గురించి కాబట్టి మనం సినిమా లాంగ్వేజ్ లో మాట్లాడుకుంటున్నాం అంతే. నిజంగా ఇక్కడ జరగాలనేది మన ఉద్దేశం కాదు. బట్ ఓవరాల్గా చెప్పాలంటే ట్యాక్స్ వీళ్ళు కడితేనే మంచిది. వీళ్ళు తప్పించుకోకుండా ఉంటే ఈ రూమర్స్ అని రావంటే ఫ్యూచర్ సినిమాలన్నీ ఎఫెక్ట్ పడతాయి కదా, అట్లా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.